హలో ఫ్రెండ్స్, అర్ధరాత్రి ముచ్చట్లు ఎపిసోడు ప్లస్ అప్డేట్స్ తెలుసుకుందాం. ఎందుకంటే అప్డేట్స్ టికెట్ ఫినాలే గురించి. వాళ్ళకి ఎక్స్ కంటెస్టెంట్స్ అఖిల్, అలేఖ్య ఆల్రెడీ హౌస్లోకి వెళ్ళినట్టు, రోహిణిని ఫైనలిస్ట్ కంటెండర్షిప్కి కంటెండర్ని సెలెక్ట్ చేసినట్టు, ఆమె డైరెక్ట్గా కంటెండర్ అయినట్టు మెగా చీఫ్ కాబట్టి అప్డేట్ తెలుస్తుంది. నెక్స్ట్ అలేఖ్య హారిక అంటే దేత్తడి హారిక అంటారు, అఖిల్ వీళ్ళిద్దరు వెళ్ళారు, ఆమెను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. తర్వాత మానస్, ప్రియాంక సింగ్ వీళ్ళు సీజన్ 5లో ప్రియాంక మానస్ వెంటే పడతా ఉండేది, వీళ్ళిద్దరు వస్తున్నారంట. మానస్ మరి విష్ణు ఫ్రెండ్ కదా, మరి ఫ్రెండ్గా బయాస్డ్గా ప్రవర్తిస్తాడా లేదంటే గేమ్ పరంగా చూస్తాడనేది చూడాలి. వాళ్ళ గేములకి ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ సంచాలకులు అంట, వాళ్ళని ఆడిస్తారంట వీళ్ళు. అది ఎట్లా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. ఓకే, ఇదే అప్డేట్. అర్ధరాత్రి ముచ్చట్లో చూద్దాం. చిన్న లాజిక్, నామినేషన్లో వాళ్ళు ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్ చేసి వెళ్ళిన తర్వాత అఖిల్ బాధపడుతున్నాడని కెమెరా కళ్ళల్లోకి పెట్టి మరీ చూపించారు. కళ్ళల్లో నీళ్ళు కూడా ఏమి రాలేదు. ఆ బాధపడతాం కానీ కళ్ళకు నీళ్ళు వచ్చినట్టు కానీ కళ్ళలో అట్ట గేర్ వస్తే కెమెరా కళ్ళల్లోకి వెళ్ళి మరీ చూపించింది అంతసేపు. మరి గౌతమ్ మరి నాకు సార్ అలా అన్నందుకు చాలా లో ఫీల్ అయిపోయి వాళ్ళ మమ్మీని తెలుసుకొని అంతసేపు ఏడ్చాడే, మరి కొంచెం కూడా చూపించలేదు ఏంటి, ఇంత క్లిప్పింగ్ కూడా చూపించలేదు ఏంటి? అది ఏమంటారో మీరు నాకు కామెంట్ చేయండి. ఎవరైనా అదంతా పైగా ఆడ జరగని ఏమి వాళ్ళు నామినేట్ చేయలేదు, జరిగిన ఏ విషయాలే చెప్పారు బయట నుంచి వచ్చి. దానికి అంత ఫీల్ అయిపోయాడు. మరి జరగని దానికి చేయని తప్పుకి అంత బాధపడుతుంటే వాళ్ళు మమ్మీని తీసుకొని ఏడుస్తుంటే కొంచెమన్నా చూపించాలి కదా రాత్రి ఎపిసోడ్స్లో. దాన్ని లేపేశారు. గౌతమ్ తెలివిగా గేమ్ ఆడిస్తే కూడా దాన్ని లేపేస్తారు. గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటే గ్రూప్ గేమ్ ఆడి తప్ప అని క్వశ్చన్ చేస్తారు. అంటే మణికంఠని ఏ విధంగా చేశారు, ఇప్పుడు గౌతమ్ అనేది మణికంఠ తట్టుకోలేక వెళ్ళిపోయాడు కాబట్టి గౌతమ్ తట్టుకుంటున్నాడు కాబట్టి ఉన్నాడు ఇక్కడ. అది సరే, ఇది ముచ్చట్లా అది అయిపోయింది. ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అబ్బాబ్బాబ్బా, లైవ్లో మాత్రం ఒక్కొక్కడు 2 గంటల సేపు 2.5 గంటల సేపు ఏం బియ్యపచ్చమంగా మాట్లాడుకుంటే డిఫెండ్లు చేసుకుంటే రచ్చరచ్చగా. ఈ ఎపిసోడ్లో ఏందబ్బా 5 నిమిషాలు లేపేశారు. అంటే అది జరిగిందంతా ఆడియన్స్ తెలియద్దా? రెండో రోజులు వేసుకోండి, ఏమైద్ది? ఏం రచ్చ చేశారు నామినేషన్లో రచ్చ. లైవ్లో అయితే గౌతమ్ నబీల్ది దగ్గర 2.5 గంట సేపు నడిచింది. నిఖిల్ ఏదో ఈజీగా తీసేసినట్టు చూపించారు ఇక్కడ. నిఖిల్ది కూడా 1.5 గంట పైన నడిచింది, సాఫ్ట్గా చేసిన 1.5 గంట పైన నడిచింది. మరేందో సింపుల్గా చేశారు. 2 గంటలకు మొదలు పెడితే సాయంత్రం 11, 12 అయిందా కూడా నామినేషన్లు అవ్వలేదు నైట్ టైము. ఇంతసేపు అయితే ఏందో 5 నిమిషాలు లాగేసారు, 40 నిమిషాలు గంటలు లాగి పడేసారు ఎపిసోడ్లో మొత్తం లేపేసి. సరే, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఉండే టయాన్ని బట్టి అడ్జస్ట్ చేసినట్టున్నారు. అది పక్కన పెడితే నామినేషన్లో ఎవరిని చేశారు, ఏం రీజన్స్ పెట్టారు, ఆ రీజన్స్ అన్నీ కూడా మీకు కరెక్ట్ అయినది, వీళ్ళు చెప్పింది కరెక్టో వీళ్ళు చేసేది కరెక్ట్ అనేది నాకు కామెంట్ చేయండి. మూకుమ్మడి దాడి గౌతమ్ మీద, సామాన్యమైన దాడి కాదు, మూకుమ్మడి దాడి. దాని పునాది వేసింది ఎవరు? అక్కడ నాకు సార్. పునాది బీజం ఎక్కడ పడిందంటే అక్కడ నాకు సారే వేసారు. ఏమని? గ్రూప్ గేమ్ తప్పు కాదు అని గౌతమ్ని తిట్టారు, వీళ్ళని పైకి లేపారు. గ్రూప్ గేమ్ ఆడుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి అని వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేశారు. కాబట్టి గ్రూప్ గేమ్ కాదు, అది ఎట్లా అవుతుంది? గ్రూప్ గేమ్ అని నువ్వు ఎట్లా అంటావు అని గౌతమ్ అన్నాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు అదే తగులుకున్నారు. మేము గ్రూప్ గేమ్ ఆడలేదు అని వీళ్ళు మొత్తం ఎవరెవరు, నబీల్, పృథ్వీ, ప్రేరణ, నిఖిల్, 4 అదే బడి. మేము గ్రూప్ గేమ్ ఆడలేదు. నెక్స్ట్ ఆల్రెడీ యష్మి ఒకటి వేసి వెళ్ళింది. 5 దాడి అనమాట గౌతమ్ మీద. తట్టుకుంటాడా? అంతంతసేపు కానీ ఇంతంతసేపు డిస్కషన్ చేసినా కానీ ఏ ఒక్క మాట కూడా వాళ్ళ గురించి బ్యాడ్గా తోలలేదు. నబీల్ ఏమంటాడు నామినేట్ చేస్తూ, అక్కడ కంప్లైంట్ రాశారు కదా, కంప్లైంట్ అంటే ఏంటి? ఏదైనా తప్పుడు సరి చేసుకోమని ఫ్రెండ్లీగా సలహా ఇచ్చినట్టు. అది దాన్ని తీసుకొచ్చి నామినేట్ చేస్తారా ఇంత చీప్గా? అసలు నామినేషన్ ముందు లైవ్లో నబీల్ ఏం చేశాడు తెలుసా? రిహార్సల్ చేస్తున్నాడు, ఎలా నడవాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా అరవాలి అని ఒక్కడే కూర్చొని రిహార్సల్ చేశాడు నామినేషన్ చేయడానికి.
సిల్లీ రీజన్ అయినా సరే నేను రెచ్చిపోతాను అని రిహార్సల్ చేసి వచ్చాడు నామినేషన్లోకి. ఎందుకంటే అందరూ వచ్చి నబీల్లో ఫైర్ లేదు, నబీల్ నామినేషన్లో భలే ఉంటుంది, ఫైర్ ఉంటుంది అన్నారు కదా. ఆ ఫైర్ చూపిస్తాను అనుకున్నాడు కానీ అవన్నీ కూడా పిల్లి పిత్రి చేష్టలాగా ఉన్నాయి. నబీల్ తన చేతులార తనే డ్యామేజ్ చేసుకుంటున్నాడు. అప్పటికేమన్నాడు గౌతమ్, అరే నీ ఫ్రెండ్గా నేను చెప్పాను రా మార్చుకుంటావా అని, ఒక్కొక్కరితో ఒకళ్ళలాగా ఉండకు అని చెప్పాను, పెద్ద పెద్ద విషయాలు వదిలిపెట్టి చిన్న విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను చెప్పాను, మార్చుకోమని చెప్పానంటే నేను మార్చుకోను, నేను ఇంతే, నువ్వు మార్చుకున్న దాంట్లో నాకు తప్పేం కనిపించలేదు, నేను మార్చుకోవాక. అప్పటికేమన్నాడు, ట్రాక్ డైవర్ట్ అవుతుంది, నీ ట్రాక్ డైవర్ట్ అవుతుంది, అది చూసుకో, నేర్చుకో అని చెప్తూనే ఉన్నాడు. అయినా కానీ బుర్రకెక్కట్లేదు. అటు ఇటు కాలు కానీ పిల్ల తిరుగుతూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. అది చెప్పిందే చెప్పి ఇంకో రీజన్ ఏం చెప్తున్నాడు, మేము గ్రూప్ గేమ్ ఆడలేదంటే గ్రూప్ గేమ్ ఆడలేదని ఒక్కళ్ళు అంటాం కాదు, బయట నుంచి వచ్చిన పేరెంట్స్ అన్నారు అక్కడ గ్రూప్ గేమ్ ఆడొద్దని. పేరెంట్స్ తర్వాత హౌస్ మేట్స్ వచ్చి అన్నారు, ఏదో నైనిక చెప్పిందని నువ్వు వింటావా అంటే టాప్ 5లో పెట్టినందుకు వీళ్ళందరూ లోపల చేరి టాప్ 5 ఎట్లా పెడతారు, టాప్ 5లో గౌతమ్ ఎట్లా ఉన్నాడు అనేది నబీలు, ప్రేరణ, యష్మి, నిఖిల్ ఎంత బాగా డిస్కస్ చేసుకున్నారు. ప్రేరణ చెప్పేసింది కూడా ఎవరికి, గౌతమ్కి, నేను డిస్కస్ చేసుకున్నామని. మరి కాదంటాడేంది, అబద్ధం ఆడతాడేంది, మేము మాట్లాడుకోలేదని. మాట్లాడేందుకే కదా నైనిక వచ్చి ఓపెన్గా చెప్పింది, నువ్వు గౌతమ్ గురించి బ్యాగ్ బిచ్చింగ్ చేస్తున్నావు టాప్ 5లో పెట్టినందుకు అని చెప్పింది. దానికి నైనిక మాట అంటావా నా మాట అంటావా అంటే నైనిక వాయిస్ ఆడియన్స్ వాయిస్, అది ఆడియన్స్ బయట ఏమనుకుంటున్నారో వీళ్ళు బ్యాక్ బిచ్చింగ్ చేసేదానికి ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉందనేది ఆ వాయిస్, ఆడియన్స్ వాయిస్ నైనిక వినిపించింది అక్కడ. మార్చుకో లేకపోతే లేదు. అది నైనిక మాట అంటావా నా మాట అంటావా అంటే నైనిక మాట అనాలి, ఆడియన్స్ వాయిస్ కాబట్టి. నైనిక మాట తీసుకొని ఆ మాటను బట్టి నాకు చాలా బాధ వేసింది, నబీల్ నేను ఫ్రెండ్గా అనుకున్నాను, నాకు చాలా హర్ట్ అయ్యాను, నా స్థానంలో నువ్వు ఉండగానే అలాగే బాధపడతావు అని అంటే, వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళు తీసేయమన్నావు అని అంటే 5వ వారంలో జరిగింది అంటాడేంది, మా వారు జరిగేది అదే కదా, గ్రూప్ గేమే కదా. 5వ వారంలో మాట్లాడుకున్న తర్వాత మాట్లాడుకోలేదు అంటాడు. విష్ణుప్రియ నామినేట్ చేసేటప్పుడు వీళ్ళు చేద్దామని చెప్పుకున్నారు, అది కూడా ఏమైంది. మన ప్రేరణ మెగా చీఫ్ అయినప్పుడు కూడా వాళ్ళని చేద్దామని పేర్లు నిక్కినేళ్ళు పెట్టుకున్నారు, అది కూడా గ్రూప్ గేమే కదా. మేము ఆడలేదు అంటారేంటి, చూసే జనాన్ని పిచ్చోళ్ళని చేస్తున్నారేంటి వాళ్ళు. ఇంకో రీజన్ ఏం చెప్తున్నాడు, నువ్వు నన్ను నామినేషన్లో ఫైర్ లేదు, ఫైర్ ఉంది, గేమ్లో ఫైర్ లేదన్నావు, అది నేను తిరిగి చేస్తున్నాను, నీకు అదే లేదంటున్నాడు. ఏం నామినేషన్లో అది, ఏం రీజన్లో. పృథ్వీ ఆరాంగ ఎగబడి గౌతమ్ మీదకి వస్తే పృథ్వీ నామినేట్ చేయకుండా, బొచ్చుబీకి మొహాన్ని ఎత్తే ఆ పృథ్వీ నామినేట్ చేయకుండా పెద్ద పెద్ద విషయాలు పక్కన పెట్టి పిల్లి పిత్ర విషయాలు తీసుకొచ్చి నామినేట్ చేస్తాడేంటి. మంచిగా మార్చుకో బాబా చెప్తే ఆ మాటలు తీసుకొచ్చి నామినేట్ చేస్తాడు. తర్వాత నీకు గేమ్లో ఫైర్ లేదు, నామినేషన్లో ఫైర్ ఉంది అంటాడు. అది నబీల్ అన్నాడంట, నువ్వు నన్ను అన్నావు కాబట్టి నేను అంటున్నా రివెంజ్ నామినేషన్. అది సలహాగా చెప్పాడు నబీల్, నేను బయట చూసాను నిన్ను, నామినేషన్లో మంచి ఫైర్ ఉంది, ఆటలో ఫైర్ తగ్గింది కొంచెం, ఆడు అన్నాడు. దానికి తప్పే ఉంది, దాన్ని తీసుకొచ్చి మరి తిరిగి నామినేట్ చేస్తున్నాడు గౌతమ్ని. ఏమన్నా అర్థం ఉందా అసలు, ఏమన్నా రీజన్లు అయ్యి మూకుమ్మడి దాడు ఏం లేదు. వీళ్ళందరూ కూడా గ్రూప్ గేమ్ అన్నాడు గౌతమ్. కెమెరాల దగ్గరికి వెళ్ళి మన బతుకంతా కూడా, మన బండారం అంతా కూడా కెమెరా ముందు చెప్తున్నాడు, ఆడియన్స్తో డైరెక్ట్ మాట్లాడుతున్నాడు, మన బండారం మొత్తం చెప్తున్నాడు. ఈయన ఎక్కడ టాప్ 5కి వెళ్ళిపోయాడు, ఆల్రెడీ టాప్ 4 పెట్టారు, ఎట్టైనా బయటకు పంపించాలి. అక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఇక్కడ ఫైనలిస్ట్లో ఎవరు ఉండకూడదు అనుకుంటున్నారో, ఎవరు ప్రయాణం హౌస్లో కొనసాగకూడదు అనుకుంటున్నారో వాళ్ళని బయటకు పంపించండి, 2 నామినేట్ చేసి అన్నాడు. దానికి ప్లాన్ వేసారనమాట. ఫైనలిస్ట్లో గౌతమ్ ఉండకూడదు. అసలు టాప్ 5లో పెడితేనే ఓర్చుకోలేకపోయారు, ఇక్కడ ఫైనలిస్ట్లో ఉండి ఓర్చుకుంటారా? అదే వాళ్ళ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఏం రీజన్ చెప్తున్నారో, ఏమన్నా ఆలోచన ఉందా అసలు? ఏదైనా గేమ్ పరంగా ఆలోచన ఏదైనా పెట్టు, ఏదైనా పాయింట్ ఉంటే పెట్టు. నబీల్ చేసేది నాకు నచ్చలేదు అబ్బా, అది రీజన్ కరెక్ట్ రీజన్ అనిపించలేదు. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ పృథ్వీ అదే రీజను, గ్రూప్ గేమ్ ఆడలేదని. ప్రేరణ అదే రీజను, నిఖిల్ అదే రీజను. అంతా సేమ్ గ్రూప్ గేమ్ అనేది పక్కాగా అనిపిస్తుంది అక్కడ. పక్కా ఇండివిజువల్గా ఆడుతూనే ఉంటున్నారు కానీ ఆ ముసుగులో వాళ్ళు గ్రూప్ గేమే ఆడుతున్నారు. పక్కా టార్గెట్ గౌతమ్ని ఎంత టార్గెట్ చేస్తున్నారు నిజంగా. తట్టుకొని గుండె గట్టిది కాబట్టి అన్నెన్ని గంటలు కూడా వాళ్ళతో డిస్కస్ చేశాడు, నిఖిల్ నామినేట్ చేస్తుంటే నిఖిల్ ఏమంటున్నాడు, గౌతమ్ నిఖిల్ నామినేట్ చేశాడు. అబద్ధాలు ఆడుతున్నాడు. ఎందుకంటే ఫస్ట్ ఆడేటప్పుడు
దెబ్బలు తగిలి మనం ఆర్టిస్టులం కదా, దెబ్బలు తగిలితే ఇబ్బంది కదా, ఆ దెబ్బలు తగిలితే బాగోదు మనకి, మన ఆర్టిస్టులు అని అన్నాడు. జాగ్రత్తగా ఆడుకోవాలని నిఖిల్ అన్నాడు. ఆ మాట మరి అట్లా అన్నవాడు ఇక్కడ యష్మిని ప్రేరణ ఎట్లా ఆగి పడేస్తాడు? తర్వాత బ్యాటరీ టాస్క్లో మణికంఠను పడేసింది నిఖిలే. పడేసి పాపం మణికంఠ చేతి దెబ్బ తగిలితే నేనేరా పడేసానని మరి చెప్తున్నాడు. అంటే నీకు దెబ్బ తగలకూడదు, నువ్వు ఆర్టిస్ట్ అయితే నీకు దెబ్బ తగలకూడదు, మణికంఠ దెబ్బ తగలొచ్చా? అది ఇప్పుడు గౌతమ్ నామినేట్ చేస్తూ చెప్తున్నాడు. నీకైతే న్యాయం అంటే ఫ్లిప్పింగ్ స్టార్, అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నావు. అప్పుడు నీకైతే దెబ్బలు తగలకూడదు, కానీ మణికంఠ దెబ్బలు తగలొచ్చా? యష్మి ప్రేరణ దెబ్బలు తగలొచ్చా? వాళ్ళు కూడా స్టార్లే కదా, వాళ్ళు కూడా మనుషులే కదా. నువ్వు అన్ని అబద్ధాలు ఆడుతున్నావు అంటే మీ అమ్మగారు వచ్చి ఏం చెప్పారు, మీ అమ్మగారు వచ్చి నాకు ఏం చెప్పారు చెప్పంటే, మీ అన్నయ్య వచ్చాడు కదా, మీ అన్నయ్య వచ్చి నీకేం చెప్పాడు చెప్పు అన్నాడు. అది కాదు కదా మ్యాటర్ అక్కడ. అన్నయ్య వచ్చినాక ఒకలాగే ఉన్నాడు, అన్నయ్య రాకముందు ఒకలాగే ఉన్నాడు గౌతమ్. అన్నయ్య వచ్చినాక మారిందేమీ లేదు. మొదట ఎలా ఉన్నాడో తర్వాత కూడా అలాగే ఉన్నాడు. తల్లిదండ్రులు చెప్పినాక మారింది ఈ బ్యాచ్, సీరియల్ బ్యాచ్. వాళ్ళు చెప్పాలి కదా. ప్రేమ ఒలగబోస్తుంది గౌతమ్ మీద. అడిగితే మా అమ్మ ఏం చెప్పలేదు, ఏం లేదు, గౌతమ్తో గొడవకి వెళ్ళొద్దని చెప్పిందా అంటే, గొడవకి వెళ్ళొద్దని కాదు, నీ పాయింట్ మీద డిఫరెంట్ నామినేషన్ చేయని చెప్పింది. అబద్ధాలు ఆడుతున్నాడు. వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, జీతో గొడవ పడొద్దు, గొడవకి వెళ్ళొద్దు, డిఫెన్స్కి వెళ్ళొద్దు అని చెప్పింది. దానికి అబద్ధాలు ఆడి దాని ఫ్లిప్పింగ్ పక్కన పడేసి నామినేషన్ కరెక్ట్ పాయింట్ పెట్టమని చెప్పింది మా మమ్మీ. ఏం మాట్లాడతారా నాయన, నోరు తెరిగితే అబద్ధాలు. ప్రాణతో డిస్కస్ చేయలేదని అభిర్ అబద్ధం ఆడతాడు. ఇది జనానికి క్లియర్గా బయట కనిపిస్తుందిరా బాబు. 24/7లో మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఫ్లిప్పింగ్ స్టార్లు అబద్ధాల స్టార్లు ఎక్కువైపోయారా బాబు బిగ్ బాస్లో. తర్వాత ప్రేరణ నామినేట్ చేశాడు గౌతమ్. ఏం చెప్తున్నాడు, నువ్వు మెగా చీఫ్గా ఉన్నప్పుడు చాలా పనులు చేసావు, నోటుకు వచ్చినట్టు మాట్లాడు, ఎదుటోళ్ళకి విలువ ఇవ్వలేదు అన్నట్టు చేశాడు. అది వాస్తవమే, మనకు తెలిసిన విషయమే కదా. విలువ ఏమైనా ఇచ్చిందా? అసలు ప్రేరణ చెప్పేది ఏమైనా అర్థమవుతుందా? పాయింట్ చెప్పమ్మా అంటే సోదంతా చెప్పుకోతుంది. నాకు అదంతా వద్దు, నాకు పాయింట్ చెప్పంటే చెప్తున్నా, నాకు ఇంత ఉంది అంటే ఏం చెప్తుంది, నీకు చెప్తున్నాను, నీకు చెప్పి వివరణ ఇచ్చి అప్పుడు పాయింట్ చెప్తాను అంటది. ఏ వివరణ ఇచ్చేది? పాయింట్ చెప్తే డిఫెండ్ చేసుకున్న దాంట్లో వివరణ దానంతా అదే వస్తుంది. పాయింట్ చెప్పమ్మా అంటే అప్పుడు రోహిణి అవుతుంది, నువ్వు చెప్పిందే చెప్పి అప్పటి నుంచి అదే చెప్తున్నావు, పాయింట్ చెప్పు, డిఫెండ్ చేసుకుంటాడు అతను. గౌతమ్ నువ్వు ఆగు అంది. పాయింట్ చెప్పకుండా సోదంతా చెప్తుంది. అబ్బా చాలా చిరాకు అనిపించింది అసలు. ఎంతసేపు ఎంత చెప్పిందే చెప్పి వీళ్ళందరూ కూడా ఒకటి అనుకొని వచ్చారేమో, రెటమతంగా మాట్లాడాలి. ఇప్పుడు వాస్తవాలు కనుమరుగవ్వాలంటే రెటమతంగా అబద్ధాలతోటి రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటే అదంతా కూడా నిజమంతా కూడా కనుమరుగైపోద్ది. మనమే బెస్ట్ అనుకుంటున్నారా? బయట జనం చూస్తున్నారు. బయట జనం చూసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు. ప్రతి ఒక్కటే అబ్జర్వ్ చేస్తారు. ఆట అబ్జర్వ్ చేస్తారు, కంటెంట్ అబ్జర్వ్ చేస్తారు, అన్నీ అబ్జర్వ్ చేస్తారు. పృథ్వీ అంట వాడు అన్నందుకు నిఖిల్ అంటే పక్క తీసుకెళ్ళి, ఇప్పుడు వాడు అన్నందుకు మరి ఆయన పృథ్వీ నామినేట్ చేయాలి కదా, నామినేట్ చేయాలి, పక్క తీసుకెళ్ళంట చెప్పాడంట, షార్ట్ అవుట్ చేశాడంట. మరి అదేదో గౌతమ్ కూడా పక్క తీసుకెళ్ళి అక్క అనకూడదులే గౌతమ్ అనవాకని చెప్పొచ్చు కదా. అదే గౌతమ్ అడిగాడు. వాడు చెప్పినప్పుడు నాకెందుకు చెప్పలేదు, ప్రాణాలు దెబ్బ తగిలిందని పక్క తీసుకెళ్ళి సారీ చెప్పానని వాడు చెప్తున్నాడు. వాడు అన్నందుకు పృథ్వీ అలా అనకూడదని నువ్వు చెప్పాను అంటున్నాడు. మరి నాకు కూడా చెప్పొచ్చు కదా అంటే, నువ్వు మా ఫ్రెండు కాదుగా, నిన్ను మీ ఫ్రెండ్గా అనుకోలేదు అని ఓపెన్ చెప్పేస్తున్నాడు. ఇంకేంది అక్కడ? ఏదైనా చెప్పాలనుకుంటే ఫ్రెండే కదా, మంచి మాట ఫ్రెండ్ కాకపోతే వింటారు, మంచి మాట ఎవరు చెప్పినా తీసుకుంటారు. నువ్వు చెప్తే వినకపోతే అప్పుడు గౌతమ్ నువ్వు వినలేదని నామినేట్ చేయొచ్చు. అదేం లేకుండా నువ్వు మా ఫ్రెండ్ అనుకోలేదు, నువ్వేమో నీ కంఫర్ట్ జోన్లో ఉంటా అన్నావు కాబట్టి మేము అందుకొని చెప్పలేదు. ఇదేం డ్రామా నాన్న, ఇదే గ్రూప్ గేమ్ రా బాబు. సరే, తేజ విష్ణు నామినేట్ చేస్తున్నాడు. నామినేట్ చేసి ఏం చెప్పాడు, గ్లాసుల గేమ్లో నా ఆటకు ఇబ్బంది కలిగించావు నువ్వు, నాకు నచ్చలేదు అది అంటే దాంట్లో డిఫెండ్ చేశాడు కదా. సరే అని మళ్ళీ విష్ణు తేజ నామినేట్ చేసి ఏం చెప్తుంది తెలుసా, నీ వల్ల నేను హర్ట్ అయినంటుంది. ఇదేం ఘోరం, తేజ వల్ల విష్ణు హర్ట్ అయిందా? అక్కడ క్లియర్ కట్గా పృథ్వీ వెళ్ళి గ్లాసులు లేవు అనగానే తేజ పోస్తే పృథ్వీ కంటే నీళ్ళు ఎక్కువైపోతాయి అని తేజ పడేసింది విష్ణు క్లియర్ కట్గా. అప్పుడే అన్నాడు తేజ, నువ్వు ఎవరి కోసమో చేసినట్టుంది నాకు, పృథ్వీ చెప్పగానే అక్కడ గ్లాసులు లేవు అనగానే ఉన్నాయి పడేసావు, అక్కడ చూడాలి కదా ఎవరు ఎక్కువ ఉంది ఎవరు తక్కువ చూడాలి కదా, చూడకుండా చేసావంటే నేను దూరాన్ని చూస్తే నాకు సరిగ్గా కనపడలేదు అంటుంది. ఏం గుడిదా, శతవరమే లేదు కదా, పగలే కదా, నాకు దూరాన్ని కనపడలేదు అంటుంది. తేజ కనపడలేదా, నాకు కనపడగా నీకు కనపడలేదా?
ఏమి మాట్లాడుద్ది, ఏమి రథం చెప్పుద్ది. హట్ అయిందంట తేజ అన్న మాటలకి. ప్రేరణ నామినేట్ చేసింది, ప్రేరణ విష్ణు నామినేట్ చేసింది. నువ్వు ఆటలేదు అన్న వాస్తవం, ఆట ఆడుంది. గెంతుకుంటా పృథ్వీ వెనకాల చుట్టూ గెంతుకుంటూ తిట్టడం తప్పితే ఆ ఆట ఉందా? అదేనంటే నా ప్రజెన్స్ నేను ది బెస్ట్ ఇస్తున్నాను కాబట్టి ఆడియన్స్ నన్ను ఇక్కడ ఉంచుతున్నారు అంటుంది. ఇదేం గౌరవం ఆయన ఆడియన్స్ బాబు ఎట్నొస్తున్నారో నీకు ఆ పిల్ల విష్ణు. ఆట లేదు పాడు లేదు, ఆడితేనే పృథ్వీ కోసం ఆడితే లేకపోతే సైలెంట్గా ఉంటుంది. అదే కదా ప్రేరణ అదే అన్నది, నిఖిల్ అదే చెప్పాడు, నబిల్ కూడా అదే అన్నాడు. నువ్వు పృథ్వీ కోసం తిరుగుతావు ఏంటంటే పక్కన పెడితే నాకు ఆట కనిపించలేదు, నీ సింగిల్గా ఆడిన ఆటల్లో ఒక్క దాంట్లో గెలిచింది లేదు, గ్రూప్ గేమ్లో గెలిచేది. విష్ణుని కూడా 5 నామినేట్ చేశారు, ప్రేరణ, రోహిణి, తేజ, నిఖిల్, నబిల్. రోహిణి నామినేట్ చేస్తుంటే నబిల్ని ఆ బిహేవియర్ ఏంటి, తుదు అంటాడు. ఇసుక పోసే విధానం నచ్చలేదు అన్నది. అదేదా నేను పోస్తాను, నేను అలాగే పోస్తాను, ఇసిరిసిరేస్తాను దూరంగా, ఎట్లా పోయకూడదని బిగ్ బాస్ చెప్పలేదు. బిగ్ బాస్ మళ్ళీ కుండల గేమ్ పెట్టి మళ్ళీ పోసి చూపిస్తా అంటున్నాడు. ఈయనకోసం మళ్ళీ కుండల గేమ్ పెట్టాలి కావాలి బిగ్ బాస్. ఏం మాట్లాడుతుంది, ఏం బిహేవియర్ అది? సరే గౌతమ్ అంటే మగపిల్లాడు, ఆ పిల్లడితో ఎట్లా బిహేవ్ చేసి బాడీ లాంగ్వేజ్ చేసి చేసేవు. ఇక్కడ ఆడపిల్ల రోహిణి మెగా చీఫ్, ఆ ముందు ఏం మాట్లాడతాడు? మెగా చీఫ్ మాట్లాడుతున్నాడు రోహిణిని. ఏందో కోయలు అరుతారే ఓ అని చెట్ల మీద ఎక్కి అట్ట అరుతున్నాడు. కొంచెం గౌరవించాలి కదా, అమ్మాయి కదా మాట్లాడుతుంది కదా. ఆ పిల్ల మాటలు బయటికి రానియడే, ఏదో ఎదురువాదం వేసేసుకుంటాడు. అటు ఇటు పరిగెత్తాడు, ఇటు పరిగెత్తాడు, కుప్పగంతులు ఎత్తాడు, బాడీ ఎట్లా చేతులు ఇటు పెట్టి లాగింగ్ చేస్తాడు. ఏంది అది? విన్నర్ మెటీరియల్లో టాప్ 5లో పెట్టారు నబిల్ని, మరి ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నాడు? తను చేసేది కరెక్ట్ అనుకుంటున్నాడు. గౌతమ్ చెప్పేదానికి కూడా నేను మార్చుకోను, నేను కరెక్ట్గానే ఉన్నాను, ఎవరు చెప్తే నేను మార్చుకోను అన్నాడు. మార్చుకోకపోతే ఎవరేం చేయలేరు, ఆడియన్స్ ఆలోచిస్తారు. ఆమె చెప్పేది వినిపించుకోకపోతుంటే అప్పుడు రోహిణి ఇను అన్నది. అంటే ఎవరైనా కోపం అవుతుంది కదా. ముందు చెప్పింది నబిల్ అని వచ్చింది, వినిపించుకునేటప్పుడు అన్నది. అంటావా అని అంటాడు. అవి రెడ్ వేసుకొని వచ్చాము ఏందో పోట్లకెత్త అన్నట్టు ఇట్లా పోతాడు పృథ్వీ మీదకి. ఏంది పృథ్వీని పైన వేసుకొని వచ్చి మాట్లాడుతున్నాడు. ఇంత బాండింగ్, ఇంత ప్రేమేంద్రా బాబు. ఆడపిల్ల మాట్లాడే విధానం వేరు కదా. ప్రేరణ గౌతమ్ ట్రిగర్ చేస్తాడంట. అసలు ప్రేరణ అనే మాటలకు అర్థం పర్థం లేదు. గౌతమ్ని ఎంత మానసికంగా తొక్కుతున్నారంటే పాపం చాలా నిజంగా ఏదో గుండెధైర్యం గట్టాడు కాబట్టి వాళ్ళ టార్చర్ తట్టుకున్నాడు. కానీ అది గుండెధైర్యం తక్కువడైతే మా టార్చర్ తట్టుకోలేక మణికంటలాగా బయటకు వెళ్ళిపోతారు. వీళ్ళందరూ మూకమ్మడ దాడి చేసి మానసికంగా లో చేసి టార్చర్ పెట్టి ఆ పర్సన్ తనంతా తాను బయటికి వెళ్ళేలాగా బిహేవ్ చేస్తారు. ఎందుకంటే అబద్ధాన్ని పదే రెట్టించి చెబుతారు. వీళ్ళు నిజం చెప్పాడు ఏం చేస్తాడు? అది అబద్ధరా అని అంటే వాళ్ళు రెట్టిస్తుంటే ఏమో చేస్తుంది, ఏం చేస్తాడు? మణికంటలాగా బయటికి వెళ్తారు. ఇప్పుడు గౌతమ్ని కూడా అలాగే ట్రిగర్ చేసి అలాగే మెంటల్గా ఇది చేసి లో చేసి గౌతమ్ బయటికి పంపించాలని. గౌతమ్ ఏం చెప్తున్నాడు? వైల్డ్ కార్డ్స్ వచ్చినట్టుగా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే మేము చాలా ప్రయత్నం చేయాల్సి వస్తుంది అని. మా స్థానంలో ఉంటే కూడా మీరు ఎంత బాధపడతారో మీకు తెలిసి వస్తుంది. మేము ఇప్పటి వరకు ఉన్నామంటే ఆడియన్స్లోకి వెళ్ళడానికి ఎంత ప్రయత్నం చేస్తే మేము ఆడియోలోకి వెళ్ళామనంటే ఏం చెప్తుందంటే కెమెరాల ముందుకెళ్ళి బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నాం, చేతుల్లో జేబుల్లో చేతులు పెట్టుకొని కెమెరా ముందు నడుస్తూ పోర్ట్రే చేస్తూ ఉంటే అప్పుడు గౌతమ్ ఏమన్నాడు? నాకు ఎవరు లేరు, నాకు చెప్పుకోవాలి, నేను ఎవరితో చెప్పుకోవాలి, నేను కెమెరాతో చెప్పుకుంటాను అంటే అంతే కదా. ఇప్పుడు ఫ్రెండ్ ఎవరితో లేడు, సోలోగా ఉన్నాడు, తన బాధ ఎవరో చెప్పాలి? కెమెరాతో చెప్తేనే ఆడియన్స్ చెప్పినట్టు కదా, ఆడియన్స్ కూడా వింటారు కదా. జేబులో చేతులు పెట్టి తిరక్క జేబులో చేతులు పెట్టి తిరుగుతాడు, నెత్తి మీద చేతులు పెట్టుకొని తిరుగుతాడు. వీళ్ళకేంది బాధ? మీరు కూడా తిరగండి, చేతులు జేబుల్లో పెట్టుకుంటారు, నెత్తి పెట్టుకుంటారు. ఎట్లా తిరగాలో కూడా వీళ్ళే చెప్తారా? కెమెరా ముందు మాట్లాడతాను కూడా వీళ్ళే చెప్తున్నారు. అదే అంటది, నేను కెమెరా ముందు మాట్లాడదు కూడా మీరే చెప్తారా? ఎలా మాట్లాడాలో ఎలా ఉండాలో కూడా మీరే చెప్తారా? ఏంది వాడు అడ్డా అయిపోయింది అది. ఇది మా అడ్డా అన్నట్టు పృథ్వీ అన్నట్టు మేము మొదటి నుంచి ఉన్నాం, కప్పు మాకే రావాలి, మీకు వస్తే నాకు ఇష్టం లేదంటున్నాడు. సరే ఆ మాట కరెక్ట్, ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి మధ్యలో వచ్చే మీకు రాటిస్ట్ లేదు, ఆ మాట బాగానే ఉంది. ఇదేంటి వాళ్ళు చెప్పినట్టు ఉండాలంటాడు, జేబులో చేతులు పెట్టుకోవద్దు, ఎద్దనొద్దు, సీతాఫలం తినొద్దు, ఫుడ్ ఏం చెప్తున్నాడు పృథ్వీ? ఫుడ్ అంట ఒకటి 2-3 సార్లు తింటున్నాడంట. ఎప్పుడు తిన్నానంటే ఒకసారి మొన్న ఎప్పుడో తిన్నాడంట. ఫుడ్ తిన్నందుకు అన్ని పాయింట్ అవుట్లు చేస్తున్నారే. ఫ్రూట్స్
ఎన్ని ఫ్రూట్స్ చక్కగా బొప్పాయిని తక్కువ తీసి ఫ్రూట్స్ అని ప్లేట్ నిండా కోసి అందరూ పెడుతున్నాడే. నేనేమన్నాడు, విటమిన్స్ ఉంటాయి ఫ్రూట్స్లో, ఎవరు తింటలేదని, విటమిన్స్ కావాలని నేను అన్ని ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి లైవ్లో కనిపిస్తుంది, అన్ని ఫ్రూట్స్ కట్ చేసి అందరూ పెడతాడు ఓపిక్గా. మొత్తం పుచ్చకాయ కానీ బొప్పాయి కానీ యాపిల్ కానీ అన్నీ కోసి క్లియర్గా అందరూ పెడతాడు. మరి అందరూ పెడుతున్నా తిండి అది గుర్తురావట్లేదా? అరే పాప మా కోసం ఇంత శ్రమ పడుతున్నారు, మీ కోసుకొని తింటానికి ఒళ్ళు బద్ధకమయ్యే కదా, ఎడబడేస్తుంది, పాడవుతున్నానే కదా గౌతమ్ తీసి అందరూ కోసి పెడుతున్నాడు. మరి ఒక్కొక్కరు తింటే ఏమైంది? అది ఒక్కసారి తిన్నాడంట. ఫుడ్ అందరూ కావాలి, నేను ఒక్కడు తింటే సరిపోదంటే అందరు 10 మంది 16 మంది ఫుడ్ ఒక్కడే 16 మంది ఫుడ్ అంతా గౌతమ్ ఒక్కడే తింటాడా? ఏం మాట్లాడుతాడు? అందరికి కావాలి ఫుడ్ ఒక్కడే తింటాడంటాడు. మరి ఈయన తిన్నప్పుడు తిండి కాడ మాత్రం అట్లా అంటాం నాకు నచ్చలేదు. పోయిన సీజన్లో కూడా ప్రియాంక తిండి కాడే ఇట్లా చేసేది, యావరణ చేసేది అట్లా, ఇటు తిన్నాడు అటు తిన్నాడు అని. పాపం యావరైతే చాలా బాధపడి ఏడ్చాడు కూడా. ఏడితే ప్రశాంత్ ఒక వేసుకొచ్చి ఎక్స్ట్రా యావరకు పెట్టారు. మరి శివాజీ గారు అంత 2 తిని మిగతా 2 యావరకు దాచిపెట్టి పెట్టేవాడు. పాపం తినగలవాడు కదా, అతను ఫుడ్ తిన్నాడు, అన్నం తిన్నాడు, చపాతీ తింటాడు యావరు. ఇదే గొడవ వేసుకునేది ప్రియాంక శోభా శెట్టి కూడా, ఇదే గోల. బయటికి వెళ్ళి తింటున్నాడు, తినొస్తున్నాడు అని ఇదే కూడా. కూర బాండి గీక్కుని తింటే కూడా కూర మొత్తం తినేసాడని గోల పెట్టింది ప్రియాంక. ఇదేం గోలరా బాబు, ఏదో ఒక్కసారి తిన్నాను అంటున్నాడు, దానికే ఫుడ్ అందరికి కావాలి తినేస్తున్నాం. ఇది కరెక్ట్ రీజన్ కాదు. ఏ దొరక్క రీజన్లో ఈ రీజన్లు పెట్టి నామినేట్ చేస్తా. గౌతమ్ని ఎలాగ ఏమి లేదు. ఇంటెక్షన్ ఏంటంటే బయట నుంచి వచ్చి టాప్ 5లో పెట్టారు, ఉండటం మాకు ఇష్టం లేదు, విన్నర్గా నువ్వు అవడం మాకు ఇష్టం లేదని ప్రేరణ ముఖం మీద చెప్పేస్తుంది. విన్నర్గా నీకు ఉండే క్వాలిటీస్ లేవు, గౌతమ్లో క్వాలిటీస్ లేవంట, వీళ్ళ దగ్గర ఉన్నాయి క్వాలిటీస్, తొక్కదు అలా మొత్తం అబద్ధాలు, ఫ్లిప్పింగ్ స్టార్లు, గ్రూప్ గేమ్లు ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవి అన్నమాట విన్నర్ మెటీరియల్స్. ఇవి అబద్ధాలు ఆడటం, మాటలే బ్యాక్ బిచ్చింగ్లు చేయటం, అబద్ధాలు ఆడటం, ఇవి ఇన్నర్ మెటీరియల్ ఉన్న క్వాలిటీస్ అంట వాళ్ళ దృష్టిలో. గౌతమ్కి లేదంట, గౌతమ్ పంపించారని వాళ్ళ ప్లాన్. వీళ్ళు చేసేదంతా కూడా ఆడియన్స్ చూస్తున్నారు. ఆడియన్స్ ఆట చూస్తారు, మాట చూస్తారు, బాడీ లాంగ్వేజ్ చూస్తారు, ఎంటర్టైన్మెంట్ చూస్తారు. బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి ఆడియన్స్ నిన్న జరిగిన ఎపిసోడ్లో మీకు ఎవరు టార్గెట్ చేసినట్టుంది, ఎవరికి ఇది చేసినట్టుందని నాకు కామెంట్ చేయండి. ఈసారి అయితే డబుల్ ఎలిమినేషన్ పక్క. మొత్తం 8 మంది ఉన్నారు. పృథ్వీ అయితే థ్యాంక్స్ చెప్తున్నాడు, అందరూ ఉండాలంటే. పృథ్వీ ఏమనేవాడంటే అందరూ వస్తే ఎవరికి ఎంత ఓటింగ్ ఉండేది తెలుసుద్దని ఎప్పుడు అనేవాడు. ఈసారి 8 మంది వచ్చినప్పటికి థ్యాంక్ యూ బిగ్ బాస్, 8 మంది అందరూ వచ్చేసారు, రోహిణి తప్ప అందరూ వచ్చేసారు అంటున్నాడు. ఇప్పుడు అందరూ వచ్చారు కాబట్టి ఎవరి సత్తా ఏంటనేది కూడా ఓటింగ్లో తెలిసిపోయింది. మనం నెక్స్ట్ వీడియో ఓటింగ్ రిజల్ట్ పెడదాము. ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్ అనాలిసిస్ మీరు వినండి. తర్వాత లైవ్లో ఏం జరిగిందంటే 2 మాటలు చెప్తా. తేజ్ ఏమంటున్నాడంటే విష్ణుని అడిగి, విష్ణు నాకు ఏం రీజన్ లేదు నువ్వు చెప్పిందని అంటే, విష్ణు అంట నాకు తేజ, అవినాష్, రోహిణి 3 ఉన్నారు, రోహిణి మెగా చీఫ్ కదా, తర్వాత అవినాష్ నా ఫ్రెండ్ కదా అన్నట్టు చెప్తుంది. నువ్వు ఒక్కడే ఉంది అందుకని నీకు చేశాను అంటుంది. ఇదేం తలనొప్పిరా బాబు, రీజన్తో చేయాలి కదా. తర్వాత తేజ అంటున్నాడు, అరే కుమ్మడి దాడురా, గౌతమ్ని అందరు టార్గెట్ చేశారు అని తేజ అవినాష్ వీళ్ళు చెప్పుకుంటున్నారు. అది క్లియర్ కనిపిస్తుంది, దాడి చేసినట్టు, క్లియర్గా టార్గెట్ చేసినట్టు. తర్వాత అవినాష్ 13వ వారం భయపడుతున్నాడు. ఎందుకంటే ఇంతమంది సీజన్లో వచ్చినప్పుడు కూడా, అంటే 4వ సీజన్లో వచ్చినాడు అవినాష్, 13వ వారంలో వెళ్ళిపోయాడు బయటికి, అందుకని భయపడుతున్నాడు అవినాష్. నబీల్ ఏమన్నాడు నిఖిల్తో, ప్రేరణకి ఇంక చాలా పాయింట్లు పెట్టచ్చు కదా అంటే, నిఖిల్ ప్రేరణ నామినేట్ చేశాడు, చాలా పాయింట్లు పెట్టచ్చు కదా, నేనైతే చాలా పాయింట్లు పెట్టేసేవాడిని, ఏంది తొక్క పెట్టినట్టు పెట్టేవాడిని, ఏంది చిన్న రీజన్ చెప్పేవని నిఖిల్ అంటున్నాడు. నబీల్ అది పెద్ద రీజన్లు పెట్టి నామినేట్ చేస్తున్నట్టు. పృథ్వీ ఏమన్నాడు, హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నిఖిల్, నబీల్, పృథ్వీ కూర్చొని ఏమంటున్నారంటే, నబీల్కి రోహిణి మెగా చీఫ్ అయిందని. ఇప్పుడు నబీల్కి ఎట్లా ఉందంటే, రోహిణి మెగా చీఫ్ అవడం అస్సలు ఇష్టం లేదు, సపోర్ట్ అంతా కూడా పృథ్వీకే చేశాడు. పృథ్వీ మెగా చీఫ్ అవ్వాలని కోరిక నబీల్కి అయితే ఉండొచ్చు, ఎవరిష్టాలు వాళ్ళే ఉండొచ్చు. కానీ ఒక ఆడపిల్ల కాలు ఫ్యాక్చర్ అయ్యి కూడా అక్కడ పోరాడుతుంది. పోరాడే దాంట్లో ఎలా చేయాలనేది ఆలోచన లేకుండా అక్కడ రోహిణి అవ్వడం అంటే ఇష్టమే లేదంట. మరి ఇష్టం లేనప్పుడు భలే ఆడేవని ఎందుకు అప్రిషియేట్ చేశారు? నిఖిల్ వెళ్ళి అబ్బో ఏడుస్తున్నట్టు వాటేసుకొని ఇట్ట అంట అబ్బో ఏమి ప్రేమలకు పోసాడు నిఖిల్. అంటే వీళ్ళకేమో రోహిణి మెగాచి పోవడం మనసులో ఇష్టం లేదు. పైకి నాకు అప్పుడే అనిపిస్తుంది, ఏంటి ఇంత ప్రేమలకు పోతున్నాడని అప్పుడే అనిపిస్తుంది. మెగాచి పంగాలని దగ్గరికి వెళ్ళి వాటేసుకొని ఇది చేయడం అప్పుడే అనిపిస్తుంది, ఏంది ఇంత ప్రేమ అప్పుడప్పుడు పుట్టుకొచ్చేసింది. అప్పటి వరకు పృథ్వీకి సపోర్ట్ చేసి
అనిపించింది. అదే వాడు కూర్చొని అనుకుంటున్నారు రోహిణి మెగాచి ఇప్పుడు ఆ సిస్టం లేదు అంటే నిఖిల్ అన్న ఏంట్రా ఇసుక అలా పోసాడు ఇలా పోసా అంటది ఏంట్రా అన్నాడు. పురి ఆ మాట ఓపెన్గా అడగొచ్చు కదా, అదే పెద్ద బూత్ అదేమన్నా సీక్రెట్ కూర్చొని మాట్లాడుకోవడానికి. ఇది నిఖిల్ ఫేసు, నిఖిల్ డబల్ ఫేస్, ఇది నబీల్ కానీ నిఖిల్ కానీ పృథ్వీ డబల్ ఫేసులు. ఇసుకట్ట పోసినట్టది ఏంట్రా అన్నాడు. కానీ రోహిణి మెగా చెప్పడం కరెక్టే, దాంట్లో వీళ్ళ డబల్ ఫేసులు వీళ్ళ నైట్ మాట్లాడుకున్న మాటలు అన్నీ కూడా అందరూ చూస్తున్నారు. వీళ్ళల్లో ఎవరు ఇద్దరు బయటికి వెళ్ళాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఎవరు వెళ్తే బాగుంటుంది అనేది నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.